ఒక గిరిజన బిడ్డ హీరియా నాయక్, ఆయనకు గుండెలో నొప్పి వచ్చింది సంగారెడ్డి జైల్లో. గుండెలో నొప్పి వస్తే ఆయన వెంటనే జైలు అధికారులకు చెప్పినాడు, సార్ నాకు గుండెలో నొప్పి వస్తున్నది. 1:30కి ఆసుపత్రి డాక్టర్లను పిలిచినారు. సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకొని పోయి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు మళ్ళీ జైలుకు తిరిగి వచ్చినారు. కానీ ఎక్కడ కూడా ఈ వార్త బయటికి రానియకుండా, ప్రభుత్వానికి తెలుసు కానీ ప్రభుత్వం కూడా బయటికి రానియకుండా, కనీసం ఒక వ్యక్తికి గుండె నొప్పి వస్తే జైలు అధికారులు అంటే ప్రభుత్వ కస్టడీలో వెంటనే ఆ కుటుంబ సభ్యులకు తెలియజెప్పాలన్నా వద్దా? కనీసం చెప్పలేదు. ఆయనకి ఏమన్నా అయితే బాధ్యత ఎవరిదని నేను అడుగుతా ఉన్నా. కుటుంబ సభ్యులకు చెప్పకుండా, అమానవీయంగా ఆసుపత్రికి తరలించకుండా, కేవలం పరీక్షల నిమిత్తం మాత్రమే పంపించి తిరిగి రప్పించి మళ్ళీ జైల్లో పెట్టినారు. ఇవాళ ఉదయం మళ్ళీ గుండెపోటు వచ్చింది హీరియా నాయక్. ఇప్పుడు ఈరోజు ఉదయం 11 గంటలకు, నిన్న ఒకసారి అయింది, నేను ఎవరికి సమాచారం ఇవ్వలే. ఇవాళ పొద్దున గుండెపోటు వస్తే 11 గంటలకు మళ్ళా సంగారెడ్డి హాస్పిటల్కి తరలించిండ్రు. ఇప్పుడు పరిస్థితి బాగలేకపోతే ఇప్పుడు గాంధీ హాస్పిటల్కో నిమ్స్కో తరలించాలని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. హీరియా నాయక్ గారితో పాటు రాఘవేంద్ర అనే మరో సోదరుడు, బసప్ప అనే మరో సోదరుడు, వాళ్ళిద్దరికి కూడా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి. మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారికి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, యాంటీబయాటిక్స్ కూడా వాడుతున్నారు. మెజిస్ట్రేట్ ముందు మా లాయర్ కూడా చెప్పారు, వారి శ్రీమతి పట్నం శృతి గారు కూడా చెప్పారు, ఆయనకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి, చూసుకోండి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, 30 రోజులు కస్టడీలో ఉంటే, ఆరోగ్యపరమైన సమస్యలుంటే, ఇంత కుసంస్కారంగా, ఇంత అమానవీయంగా, వాళ్ళు మనుషులనే ఇంగిత జ్ఞానం లేకుండా ఈ ప్రభుత్వం ఏదైతే వ్యవహారం చేస్తున్నదో, దీని వెనుక ఉన్నది రేవంత్ రెడ్డి భూదాహం. రేవంత్ రెడ్డికి ఉన్న ఈగో దెబ్బతినడమే తప్ప ఇంకోటి కానే కాదు. ఆయన భూదాహం ఇవాళ గిరిజన రైతుల ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. ఆయన ఎంత దుర్మార్గంగా ప్రభుత్వాన్ని నడుపుతుందంటే, గుండెపోటు వస్తే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా, వాళ్ళకు తెలియనీయకుండా ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలనుకునే దారుణమైన విషయం.